హోమియోపతి వైద్య విభాగానికి డాక్టర్ సుబ్బారావు అందించిన సేవలు అమూల్యమైనవని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజిషియన్స్ తూర్పుగోదావరి చాప్టర్ వైద్యులు పేర్కొన్నారు. కాకినాడ వెంకటనగర్లో గల హోమియోపతి ఫిజిషియన్స్ ఈస్ట్ గోదావరి చాప్టర్ ఆధ్వర్యంలో డాక్టర్ సుబ్బారావు సంతాప కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి డాక్టర్ శాస్త్రి అధ్యక్షత వహించగా సీనియర్ హోమియోపతి ఫిజిషియన్స్ డాక్టర్ రాంబాబు, డాక్టర్ శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని డాక్టర్ సుబ్బారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సలాజ్ సూర్యకిరణ్, డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ శ్రేణు, డాక్టర్ సందీప్, డాక్టర్ గీత, డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ సత్యాన్వేష్ తదితరులు పాల్గొన్నారు. మొదట్లో కంటే తర్వాత ఈ మధ్య రిటైర్ అయిన తర్వాత ఈయన బాగా యాక్టివ్గా తీసుకొని మొదలుపెట్టినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత ఇదిగో మరి అక్కడ క్యాస్ట్ మీటింగ్ దేంట్లో వెళ్ళి అక్కడ అమలాపురంలో మీటింగ్లో ఆవేశంగా మాట్లాడుకుంటాడు ఆయన. ఆ మాట్లాడి దిగేటప్పుడే ప్రాణాలు కోల్పోయాడు అనేటువంటిది విన్నాం. కానీ నా బాధ కనీసం చివరి చూడలేకపోయింది. కానీ నేను వేరే తొందరలో ఉండడం నాకు ఆ మధ్యాహ్నం మర్నాడు ఎప్పుడో తెలిసిన తర్వాత వెళ్ళడానికి అవకాశం కావాలని పరిస్థితి ఉంది. అది ఒకటి వల్ల అది చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఎంతో కాలం నుంచి పరిచయం ఉన్నటువంటి చివరికి చూడలేకపోయింది. ఏమైనా మనిషి మందులు ఏదైనా చేద్దాం అనుకున్నా ముందు ఉండేవాడు ఆయన. దానికి ఎవరు కాదన్నారు. 24 years అయింది. నాకు ఎటువంటి ఇయర్స్ అంతా పెద్ద నేను 53 అయితే ఆయన 51 అనుకున్నాను. ఇయర్స్ ఏమైనా హ్యాపీగానే ఉండేవాడు మనిషి. సరదాగా ఉండేవాడు, అందులో హ్యాపీగా ఉండేవాడు. మనందరికీ ఆప్తుడుగానే ఉండేవాడు. కానీ ఎవరికి ఏ రకంగా కూడా విరోధాలు అనేటువంటి ఉండేది కాదు. రావులపాలెం, రాజమండ్రి సరే ఇలాగ అన్నీ పిఠాపురం ఇవన్నీ కూడా నేను, రాంబాబు గారు, నారాయణమూర్తి ఆయన తీసుకొని సుబ్రహ్మణ్యం అని ఇంకో సీనియర్ డాక్టర్ ఉన్నారు, ఆయన అంతా కలిపి తిరిగి అసోసియేషన్ బాగా స్ట్రెంత్ చేశాం. ఆయన ఒక మాట చెప్పాలి, నిగర్వి. అసలు ఆయన స్టేటస్కి అంతలాగా అందరూ కలిసిపోకర్లేదు. రెండోది, అందరూ ఒక క్షేమం కావాలి, అందరికీ కావాలి. అందరూ వెల్నెస్ కోసం ఆయన ఎక్కువ సహాయ సహకారాలతో ఉండేవాడు ఆయన. నేను హైదరాబాద్లో జిఎస్పిఎస్ కాలేజీలో చదివిన తర్వాత హౌస్ సర్జన్ ఇక్కడ కాకినాడలో వచ్చాను. అప్పుడు బాలగంభీర్ అని ఉండేవారు. నెక్స్ట్ సుబ్బారావు గారు వచ్చారు మెడికల్ ఆఫీసర్గా మన కాకినాడ డిస్పెన్సరీకి వచ్చారు. బాలగంభీర్ తర్వాత మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ రాజమండ్రికి వెళ్ళారు. అయితే ఇక్కడ డిస్పెన్సరీ డెవలప్ చేయడం కానీ గవర్నమెంట్ సైడ్ ఏదున్నా సరే ఆయన సిస్టమ్ కోసం ఫైట్ చేయడం కానీ, అలాగే సమాజ స్పృహ కూడా ఆయనకి ఉంది. అంటే మన వైద్యుల పరంగా కూడా ఆయనకి సమాజ స్పృహ, సమాజంలో ఉన్న అన్యాయాలు ఎదుర్కోవాలి. అసలు సేవల్లో కూడా బాగా ఎక్కువ రాణించేవారు. ఎక్కువ పెద్ద పదవులను ఆయన అధిష్ఠించారు. ఆయన 5వ తారీఖున మరణించింది అమలాపురంలో. మాదిగండారు అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు మన వాళ్ళందరికీ సలహాదారుడిగా ఉన్నాడు. ఇప్పుడు కూడా నేషనల్ వైద్య ఆయన సలహా మీటింగ్కి వెళ్ళి వస్తూ అక్కడ మీటింగ్ హాల్లో వేదిక మీదే కాలం చేశారు ఆయన గుండెపోటుతో. ఆయన గురించి ఇక్కడ కాకినాడ ఆయన ఈ ఊరు వాస్తవ్యుడు కనుక మేము ఇక్కడ మీటింగ్ పెట్టి ఆయనకి కండలు అంటే నివాళులు అర్పించడానికి మొత్తం కాకినాడ ఐఎస్పీ యూనిట్ మేము మీట్ అయ్యింది. ఆయన నివాళులు అర్పించడమే కాకుండా ఆయన చేసిన మ్యాక్సిమం యాక్టివిటీస్, అలాగే ఆయన అలంకరించిన పదవులు కూడా ఉన్నాయి. ఆయన ప్రతి కాలేజీ గవర్నమెంట్ కాలేజీకి ప్రతిదానికి సూపర్నెంట్గాను, ప్రిన్సిపాల్గాను మొత్తం అన్ని కాలేజీల్లోనూ ఆయన పనిచేశారు. చాలా మహా గొప్ప వ్యక్తి. ఈరోజు ఆయన లేకపోవడం అనేది హోమియోపతి నేషనల్ వైడ్ ఒక రకంగా ఆయన తీవ్రమైన లోటుగానే మేము భావిస్తాము. ఆయన చాలా నిష్ణాతుడు, ఒక రకంగా అందరినీ కోఆర్డినేట్ చేయడంలో నిష్ణాతుడు. నిగర్వి ఆయన బాగా స్నేహితులు. ఎటువంటి వయసులో ఏ వయసులో వాళ్ళతో ఆయన ఉండిపోగల వ్యక్తిత్వం ఆయనకు ఉంది. అలాంటి ఆయన కాలం చేసినందుకు కానీ మేమంతా నివాళులు అర్పించడానికి ఈరోజు చాలా బాగా హృదయంతో